హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. IPL 2026 హడావుడి ముగిసిన వెంటనే BCCI ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. వచ్చే నెల జూన్ 6 నుంచి ప్రారంభం కాబోయే ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా సిరీస్ కోసం టెస్ట్ మరియు వన్డే ODI జట్లను సెలెక్టర్లు అనౌన్స్ చేశారు. కానీ ఈ టీమ్స్ చూశాక ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే జట్టులో ఊహించని మార్పులు జరిగాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 కొత్త ఆటగాళ్లకు మొట్టమొదటిసారి టీమిండియాలో చోటు దక్కింది. అంతేకాదు, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ పోయింది. జస్ప్రీత్ బుమ్రా అసలు సిరీస్లోనే లేడు. రోహిత్, హార్దిక్ పాండ్యాల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు అజిత్ అగర్కరన్ టీం మైండ్లో ఏముంది? 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేశారా? టెస్ట్ అండ్ వన్డే స్క్వాడ్స్ ఫుల్ అనాలిసిస్, ఆ 4 కొత్త మిస్టరీ ప్లేయర్స్ ఎవరు, షాకింగ్ డ్రాప్స్ ఏంటి అనే పూర్తి వివరాలు క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్క్వాడ్స్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు అసలు మ్యాచ్లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ టీం భారత్లో ఒక ఏకైక టెస్ట్ మ్యాచ్ మరియు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6వ తేదీ నుంచి ముల్లాన్పూర్లోని మహారాజా యాదవింద్ర సింగ్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మొదటి వన్డే జూన్ 14న ధర్మశాలలోని బ్యూటిఫుల్ HPCA స్టేడియంలో జరుగుతుంది. రెండవ వన్డే జూన్ 17న లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతుంది. మూడవ వన్డే జూన్ 20న చెన్నైలోని ఐకానిక్ చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు, వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. IPL తర్వాత ప్లేయర్స్ అలసటను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ వేదికలను సెలెక్ట్ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం. మొదట వన్డే జట్టును పరిశీలిస్తే రోహిత్ శర్మ వన్డే జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం సెలెక్టర్లు యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్ కు అప్పగించారు. అవును, గిల్ ఈ సిరీస్లో కెప్టెన్. అలాగే రీసెంట్ గా ఫామ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇక ముందుగా మనం సెలెక్టర్లు ప్రకటించిన పూర్తి 15 మంది వన్డే స్క్వాడ్ ను ఒకసారి చూద్దాం. శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ ఫిట్నెస్ క్లియరెన్స్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, KL రాహుల్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ క్లియరెన్స్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యాల సెలక్షన్ కేవలం వాళ్ల ఫిట్నెస్ క్లియరెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. IPLలో రోహిత్ కు హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ, హార్దిక్ కు బ్యాక్ స్పాసమ్స్, నడుము నొప్పి రావడంతో వాళ్లు ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితేనే తుది జట్టులోకి వస్తారు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఒక పిల్లర్లా నిలబడబోతున్నాడు. ఇక్కడ మరో బిగ్ న్యూస్ ఏంటి అంటే చాలా కాలం తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మళ్లీ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. బట్ KL రాహుల్ ఫస్ట్ ఛాయిస్ కీపర్ గా ఉంటాడు. వన్డే స్క్వాడ్ చూసాం, అలాగే టెస్టు స్క్వాడ్ గురించి కూడా తెలుసుకుని ఈ జట్లకి సంబంధించిన ఇంటరెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇక జూన్ 6న జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ విషయానికి వస్తే ఇక్కడ సెలెక్టర్లు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. టెస్ట్ జట్టుకు కూడా శుభ్మన్ గిల్లే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఇక్కడే ఒక సంచలన నిర్ణయం జరిగింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించారు. పంత్ కేవలం తన కీపింగ్, బ్యాటింగ్ పైన మాత్రమే ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ ప్లేస్లో KL రాహుల్ ను టెస్ట్ వైస్ కెప్టెన్ గా ప్రమోట్ చేశారు. టెస్ట్ స్క్వాడ్ ను ఒకసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్ KL రాహుల్ వైస్ కెప్టెన్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. ఈ స్వాడ్లో చూసుకుంటే యంగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కలకు టెస్ట్ ఫార్మాట్లో మరో మంచి అవకాశం దక్కింది. ఈ సిరీస్ సెలెక్షన్లో అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరంటే
టీమిండియాలోకి వచ్చిన ఆ నలుగురు కొత్త కుర్రాళ్లే. డొమెస్టిక్ క్రికెట్ మరియు ఐపీఎల్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు వీరికి లక్కీ ఛాన్స్ దక్కింది. వాళ్ళెవరో చూద్దాం. ప్రిన్స్ యాదవ్. ఈ యంగ్ ప్లేయర్ కేవలం వన్డే జట్టుకు మాత్రమే ఎంపికయ్యాడు. డొమెస్టిక్ సర్క్యూట్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. భవిష్యత్తు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఇతన్ని చూస్తున్నారు. గుర్నూర్ బ్రార్. గుజరాత్ టైటాన్స్ టీమ్మేట్ అయిన ఈ ఫాస్ట్ బౌలర్ ఏకంగా టెస్ట్ మరియు వన్డే రెండు జట్లలోనూ చోటు సంపాదించాడు. మంచి హైట్ ఉండి ఎక్స్ట్రా బౌన్స్ జనరేట్ చేయగల సామర్థ్యం ఇతని సొంతం. మానవ్ సుతార్. గుజరాత్ టైటాన్స్ కు ఆడే ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్లో వికెట్ల వేట సాగించినందుకు ఈ రివార్డు దక్కింది. హర్ష్ దూబే. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా టెస్ట్ మరియు వన్డే రెండింటికి ఎంపికే అందరినీ ఆశ్చర్యపరిచాడు. జడేజా, అక్షర్ పటేళ్లకు ప్రత్యామ్నాయంగా ఇతన్ని తయారు చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఐపీఎల్ అండ్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్లకు 2 ఫార్మాట్లలోనూ చోటు దక్కింది. ఇది మన తెలుగు ఫ్యాన్స్ కు గర్వకారణం. మరి జట్టులో ఇంతమంది కొత్తవాళ్లు వచ్చారంటే సీనియర్లు ఎవరో ఒకరు మిస్ అవ్వాలి కదా. ఈ లిస్ట్లో ఫస్ట్ పేరు మన యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కింద ఈ కంప్లీట్ సిరీస్ నుండి రెస్ట్ ఇచ్చారు. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ, బుమ్రా చాలా కీలకమైన ప్లేయర్. త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ నాటికి అతను ఫ్రెష్గా ఉండాలి. అందుకే ఈ రెస్ట్ అని చెప్పారు. మరో షాకింగ్ నిర్ణయం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేళ్లను టెస్ట్ మరియు వన్డే రెండింటికి తీసుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ను పక్కన పెట్టారు. ఇక సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ప్రస్తుతానికి బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్స్ లో లేనట్లే కనిపిస్తోంది. ఐపీఎల్లో గాయపడిన హర్షిత్ రాణా సర్జరీ వల్ల ఈ సిరీస్ కు అందుబాటులో లేకుండా పోయాడు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన టెస్ట్ మరియు వన్డే టీమ్స్ ఇవి. సీనియర్లను పక్కన పెట్టి 2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్ గా యంగ్ ప్లేయర్లను టెస్ట్ చేయాలనే గంభీర్, అగర్కర్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఈ కొత్త టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ను ఓడించగలదా? రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ తీసేయడం కరెక్టేనా? అలాగే ఈ నలుగురు కొత్త ప్లేయర్స్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.